హాయ్ అండి. బీరకాయ స్టఫీస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. బీరకాయల్ని ఫస్ట్గా పొట్టంతా తీసేసి ఇలా మధ్యలో ఘాటుగా పెట్టుకొని టోటల్ అంతా కట్ చేయకూడదు, కొద్దిగా హాఫ్కి ఘాటు పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 మీడియం సైజ్ బీరకాయలను అయితే తీసేసుకున్నాను. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాక మనము పప్పుల పొడి ఉంటుంది కదా, అంటే మనం ఉప్పు కారం పప్పుల్ని మిక్సీ వేసి పట్టుకున్న దాంట్లో కొద్దిగా పెరుగుని, నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పప్పుల పొడిని తీసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగుని యాడ్ చేసి మొత్తం కూడా మనం ఇలా లోపల స్టఫ్ చేసి పెట్టాలి. మనము నూనె వంకాయ చేసినప్పుడు ఎలా అయితే స్టఫ్ చేస్తామో అలా మనము దీంట్లో అంతా కూడా స్టఫ్ చేసేసి అలా పెట్టాలి. పెట్టాక దీన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో మాత్రమే మనం కుక్ చేయాలి. బికాస్ మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసి మూత పెట్టాలి. ఎందుకంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మూత పెట్టుకొని మనం సిమ్లోనే చేసుకోవాలి. తర్వాత ఒక 5 to 6 మినిట్స్ తర్వాత ఇలా కలర్ అంతా చేంజ్ అయిపోయి మగ్గిపోతాయి. మగ్గిపోయినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే మనకి బీరకాయ స్టఫీస్ అనేవి రెడీ అయిపోతాయి. మనము దేంట్లోకైనా కానీ మనకి తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉండే స్టఫీస్ రెడీ.